ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కూడి కొరకై ప్రభు సన్నిధికి రావడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ప్రార్థనతో ఈ పరిచయాన్ని ప్రారంభించుకుంటా. దయచేసి మీరందరూ మేమే గృహాల్లో పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు బట్టి మీకు మనవి చేస్తున్నా. పరిశుద్ధమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీ ప్రశస్తమైన రక్తాన్ని మా హృదయముల మీద ప్రోక్షించుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటూ ఉన్నాను. మహిమయో మహాత్యములో ఆధిపత్య అధికారం కలిగిన దేవుడా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును సర్వాధికారులు ప్రభు, నిరంతర ప్రవాదిక స్తోత్రాలు కూడా వాగ్దాన నిబంధనలు ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని దేవుడు గౌరవకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. సెలవులో మా కొరకు మీరు చేస్తూ వచ్చిన పర్యాగమనం బట్టే స్తోత్రాలు. మీరంతా క్రైదనం చేత విమోచించారు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చారు. భూమి మీద మీరు మాకు చాలా దేవుడు గౌరవకే స్తుతించుకుంటున్నాను. మీ నమ్మకం, మీ మంచితనాన్ని మా జీవితాల్లో రుజువు చేస్తున్నందుకే స్తోత్రాలు. ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మీ సన్నిధిని కలిగి ఉండే ఘనత ఇచ్చారు. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై మీ సన్నిధిని ఆశ్రయించడానికి మీరు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టే స్తోత్రాలు. దగ్గర దూరం ఉన్నవారు మీ సన్నిధిని అనుభవించినట్లుగా సాగించేము. ఆ యొక్క హాల్లో ఆన్లైన్లో చేరున్న మీ ప్రజలందరి కొరకే ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధిని వారు అనుభవించినట్లుగా సాగించేము. శత్రువులను లయించేయండి. మీ యొక్క ప్రాకారం మా చుట్టూ ఉంచండి. మా ప్రభువే మా మధ్యలో హెచ్చించబడినట్లుగా మీరు మాకు సహాయం చేస్తున్నామని పెట్టుకుంటున్నా. మహిమను మీకు ఆరోపించుకుంటున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతించుకుంటున్నా. ప్రభా ప్రేమల తండ్రి, పాటల ద్వారా వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీకే సమర్పించుకోండి. యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 592, పాత పాటల పుస్తకంలో 799. ప్రార్థించము నిచ్చు. ప్రవర్తించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందెదవు. ప్రవర్తించుము నీ జీవితములో నెమ్మది సుఖము పొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందెదవు. సంపూర్ణ భక్తిని కలిగించును. క్షేమములెన్నో పొందెదవు.
కనిపెట్టుము నీ కొరకై ప్రభువే చేయున్నాడు ప్రార్థనలో కనిపెట్టుము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము నష్టము కలిగినను శోధన బాధను వచ్చినను నష్టము కలిగినను శోధన బాధను వచ్చినను పాపము నీపై పెట్టుబడి నిన్ను గాయపరచినను పాపము నీపై పెట్టుబడి నిన్ను గాయపరచినను భయపడకుము ప్రభువే జయము నీకును భయపడకుము ప్రభువే జయము నీకును ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము ప్రభువే మాటకు సెలవిచ్చెను మెలకువగాను ప్రార్థించుమని ప్రభువే మాటకు సెలవిచ్చెను మెలకువగాను ప్రార్థించుమని విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన ఆశను దుఃఖములను పడకు మనము పొందేదము ఆశను దుఃఖములను పడకు మనము వేదము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము ప్రభువువే తాయే గమనించుము ఆత్మవలన ప్రతి విషయములో ప్రభువువే తాయే గమనించుము ఆత్మవలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో పరిశోధన కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగానుండుడి పరిశోధన కొరకై విజ్ఞాపన చేయుచు మెలకువగానుండుడి ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము నొందేదము యెరూషలేము
సమయంలో ప్రార్థనలో ప్రవేశించక పూర్వం మన ధ్యానం కొరకై రూతు గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని అందరము కలిసి బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా చదువుతున్నారు. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుడి లేఖన భాగాల్ని మన వెనుకలో దీవించునుగాక. మనం చదువుకున్న ఈ భాగంలో బోయాజు రూతుతో మాట్లాడుతున్న మాటల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బోయాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు. రూతు రక్షించబడిన దేవుని ప్రజలకు సాదృశ్యముగా ఉంది. ఒకప్పుడు రూతు మోయాబీరాలు, అన్ని జనులలో నిజ దేవుణ్ణి ఎరగనటువంటి ఒక స్త్రీ. ఎప్పుడైతే నయోమి కుటుంబంలోనికి వచ్చిందో నిజమైన దేవుణ్ణి ఎరిగింది. 1వ అధ్యాయంలో తన తీర్మానం, నీ దేవుడే నా దేవుడు అని తాను తీర్మానం చేసుకోవాలి. ఇది తన జీవితంలో ఒక మార్పు రావడానికి కారణమైంది. అంతేకాదు, తన జీవితంలో ఒక ధన్యకరమైన స్థితిలోనికి తీసుకుని రావడానికి కారణం కూడా అదే. యెహోవాయే నా దేవుడు. 33వ కీర్తన 12వ వచనంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి దేవుడిని దేవుడుగా కలిగి ఉండడమే గొప్ప ధన్యత.
147వ కీర్తన 15వ వచనంలో కూడా ఈ స్థితి కలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కాబట్టి నా జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి తీసుకురావడానికి కారణం దేవుడిని దేవుడిగా కలిగి ఉండడమే. ఆ తర్వాత నయోమి కుటుంబంలోకి వచ్చిన తర్వాత తన భర్త చనిపోవడం, ఆ తర్వాత 10 సంవత్సరాలు వారు ఎంతో కష్టాన్ని అనుభవించడం, ఆ తర్వాత నయోమితో కలిసి యోసేపు బెత్లెహేములోనికి రావడం, బోయజు పొలంలో పనికి ఏరుకోవడం, ఇవన్నీ మనకు తెలుసు. అయితే నా భవిష్యత్తు కార్యాచరణ కొరకై బోయజు కళ్ళ ముందులోకి వెళ్ళి రూతు తన సంగతులన్నీ బోయజుతో చెప్పుకోవడం ఈ 3వ అధ్యాయం మనం చూసాం. ఈ 3వ అధ్యాయంలో 9వ వచనంలో అతడు నీవెవరు అని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. ఆ చక్కని మాట, నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అంటే పరోక్షముగా తనని వివాహం చేసుకోమని ఒక చిన్న మనవిని బోయాజు చెప్పడం మనం చూస్తాం. బోయాజు చెప్పడం మనం చూస్తున్నాం. అంటే తన కష్టము, తన భవిష్యత్తు, తన అక్కర బోయాజుతో రూతు పంచుకుంటుంది. ఏదో విస్తారముగా మాట్లాడడం కాదు, కానీ ఒక చిన్న పదం ద్వారా తన కష్టమంతా బోయాజుతో చెబుతుంది. ఇది ఏం చూపిస్తుంది అంటే ప్రార్థనను చూపిస్తుంది. బోయాజు దగ్గరకు రూతు వెళ్ళడం, బోయాజుకు తన సంగతి చెప్పుకోవడం, బోయాజులకు తాను మనవి చేసుకోవడం అనేది ప్రార్థన చూపిస్తుంది. తన సంగతులు ఏదో దీర్ఘముగా చెప్పడం కాదు, సామాన్యమైన పద్ధతిలో, సామాన్యమైన రీతిలో, చాలా సూక్ష్మంగా రూతు బోయాజు సూటిగా, ఖచ్చితంగా, ఎంత చక్కగా ఒక చిన్న మాటతో ఆ కరంతా బోయాజుతో చెప్పింది. వినిన బోయాజు అంటాడు, కుమారి భయపడదుము, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను. బోయాజు ఒక సామాన్యమైన మనుషుడు, ఒక సాధారణమైన కుటుంబంలో జన్మించిన ఒక యూదుడు. ఈ యూదుడే, ఈ సామాన్యమైన మనుషుడే తనకు మనవి చేసుకున్న, తనకు ప్రార్థన చేసిన రూతుకి ఇంతగా అభయిస్తే బోయాజుని శ్రేష్ఠుడు, బోయాజు కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, స్త్రీలు కలిగిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు మనం చెప్పుకున్నప్పుడు, ఆయన మనం విన్నపించుకునేటప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు బోయాజు కంటే మరీ ఎక్కువైన వాగ్దానాలు ఇచ్చేవాడు. ఎందుకంటే బోయాజు కంటే ఎందుకు శ్రేష్ఠుడని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పవలసి వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభువు మన కోసం ప్రాణమే పెట్టాడు. ఆయన తన శరీరమును, తన ప్రాణమును మన కొరకు దారపోసాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా అంటాడు, ఆయన
53వ అధ్యాయం యెషయా గ్రంథము 53వ అధ్యాయం యెషయా గ్రంథం 2 దయచేసి 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకున్నను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. మరణము నొందునట్లు ఆయన తన ప్రాణమును దారపోసెను. కొత్త నిబంధనలో పౌలు కూడా ఆ సంగతిని జ్ఞాపకం చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మన ఎడల తన ప్రేమ చూస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా యుద్ధకాలమున క్రీస్తు భక్తి పాపులమే, భక్తిహీనులమే, అనీతిమంతులమే, దోస్తులమే, అవిధేయులమే, దేవుణ్ణి ఎరగనటువంటి వారమే, దేవునికి దూరస్తులైన వారిని ఆయన క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు సిలువలో తన ప్రాణములు దారిపోశాడు. ఈ రోజు ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని రక్షించాడు. రక్షణ భాగ్యమును ఆయన మనకు అనుగ్రహించాడు. కాబట్టి బోయాజు కంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో శ్రేష్ఠుడు. బోయాజు కంటే మరి ఎక్కువ గొప్పవాడు. అయితే బోయాజు దగ్గరికి రూతు వెళ్ళినట్లుగా మనము కూడా మన ప్రభు దగ్గరకు వెళ్ళాలి. ఈ 3వ అధ్యాయంలో బోయాజు కళ్ళములో ఉన్నప్పుడు రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళింది. కళ్ళములో ఎలాగో వెళ్ళిందంటే స్నానం చేసి తైలం పోసుకొని వేరే వస్త్రాలను ధరించుకుని బోయాజు దగ్గరకు వెళ్ళింది. కళ్ళములో ఉన్న బోయాజు దగ్గరికి వెళ్ళి తన సంగతి అంతా వివరించి చెప్పింది. ఒక చిన్న మాటలో అంతే. అంటే ప్రార్థన చేసేటప్పుడు విస్తారమైన మాటలు అవసరం లేదు. ఒక సాధారణమైన సామాన్యమైన మాటలతో ప్రభువులకు చెప్పుకునేటప్పుడు ప్రభు అద్భుతంగా సహాయం చేశారు. యేసు ప్రభువు ఒక మార్గంగా వెళుతున్నప్పుడు, ఆ ఎరుకోను దాటి మార్గంగా వెళుతున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు త్రోవపక్కన అడుగుకుంటున్నారు. ఆ జనుల కాలించ వారికి వినపడినప్పుడు వారు అడిగారు, ఏమిటి చప్పుడు? ఆ మార్గమును వెళుచున్న వారు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ మార్గమును వెళుచున్నాడు. అప్పుడు వారు ఎలాగో కేకలు వేశారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము. అంతే, ఒక చిన్న మాట, దావీదు కుమారుడా మమ్మను కరుణించుము. ఎప్పుడైతే ఆ మాట వారు పలికారో అందులో ఉన్నవాడు అప్పుడు వారు మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేశారు. మార్కు సువార్త 2 చేసి 10వ అధ్యాయము 48వ వచనం. ఓరకుండమని అనేకులు వారిని గద్దించరు కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డివారిని పిలిచి, ధైర్యం తెచ్చుకున్నాము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు నెమ్మని వారితో చెప్పి, అందులో వాడు బట్టలను పారవేసి దిగులు వేసి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయబోతున్నానని వారిని అడుగు. ఆ గుడ్డివాడు, పురోధుడా నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో ఆయనను. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న మనవి, నాకు దృష్టి కలుగచ్చు. అయ్యా మాది పలానా ఊరు, పలానా వాడు కొడుకుని, ఇంత ఆస్తిపరులు, ఇంత నష్టపోయాం, గుడ్డివాడు, త్రోపక్కన అడుగుకుంటాం, ఈ మాటలు ఏం లేవు. అయ్యా నాకు దృష్టి కలుగ చేయము. యేసు వెంటనే తన ప్రార్థనకు జవాబిచ్చాడు, నీవు వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు.
క్షణమే తన గుడ్డితనము పోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రభుని సమీపించేటప్పుడు ప్రార్థన కొరకే మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ఒక సామాన్యమైన మాటలతో యథార్థముగా పరిశుద్ధంగా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆ ప్రార్థనతో ఆ ప్రార్థన దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఒక దైవజనుడు ప్రార్థనలో అనుసరించవలసిన ఒక 4 పద్ధతుల గురించి చెప్పాడు. 4 పద్ధతులు. దాన్ని ఇంగ్లీష్లో 4 పదాలు ACTS, యాక్ట్ అంటే పని పని, యాక్టింగ్ అంటాం కదా, యాక్ట్. ACTS 4 పదాలు. ఈ 4 పదాల ప్రార్థన అద్భుత రీతిగా సమాధానం ఇచ్చింది. ఈ 4 పదాల ప్రార్థన రూతులో ఉంది, తన జీవితంలో ఉంది. అందుకనే బోయాజు తాను చెప్పిన ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా దాటిపోలేకపోయాడు. ఏమిటా 4 పదాలంటే, ఫస్ట్ ఏ అంటే ఎడోరేషన్, ఆరాధన, స్తుతి. ఈరోజు మన ప్రార్థనలో ఏముండాలంటే ఆరాధన, స్తుతి ఉండాలి. ప్రభువును మనం ఎంతగా ఆరాధిస్తామో, ప్రభువును మనం ఎంతగా స్తుతిస్తామో అది ఆయనకి ఎంతో ప్రీతికరము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. 33వ కీర్తన 1వ వచనంలో స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. 13వ అధ్యాయంలో పౌలు అంటాడు, కాబట్టి ఆయన స్తుతి యాగము ఎల్లప్పుడూ దేవునికి సమర్పిద్దాం, జీవఫలమును ఆయనకు సమర్పిద్దాం. ఎడోరేషన్, ఆరాధన. ఈరోజు మనం ప్రార్థన కొరకే ప్రభుని సమీపించేటప్పుడు, ప్రభుని ఆశ్రయించేటప్పుడు, ప్రభు సన్నిధానంలో వెళ్ళేటప్పుడు ప్రభును మనం ఆరాధించవలసిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఇజ్రాయేలు చేయు స్తోత్రముగా ఆయన ఆశీర్వదించేవాడు. ఆరాధన ఎంతో ప్రీతికరమైనది. ఆరాధన మనకెంతో మంచిది, ఆయనకి ఎంతో ప్రీతికరం. 68వ కీర్తన 30వ వచనంలో అంటాడు, కీర్తనలతో నేను యెహోవా నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎత్తుబిడను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంచెను అది యెహోవాకు ప్రీతికరం. కాబట్టి ఇలాంటి ప్రీతికరమైన ఆరాధన ప్రభువుకు సమర్పించినప్పుడు ఆయనతో సంతోషించేవాడు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు కదా, లోకాసువార్త 15వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందినప్పుడు ఒక్క సమరయుడు బిగ్గరగా ప్రభువుని స్తుతించినప్పుడు ప్రభు ఎంతగా ఆనందించాడు. కాబట్టి ప్రభువుకి ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు మన జీవితంలో ఉండవలసిన ఈ మొదటి అనుభవం ఏమిటంటే ఆరాధన. ఈ ఆరాధన కొత్త జీవితంలో మనం చూస్తాం. ఎలాగంటే 3వ అధ్యాయము 8వ వచనం, మధ్యరాత్రి యందు అతను ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఆ స్త్రీ అతని కాళ్ళ యొక్క పండుకొని ఉండెను. కాళ్ళ యొక్క పండుకోవడం, ఇది ఆరాధన చూపిస్తాను. ఆయన పాదముల స్పర్శ, పాదములను ఆశ్రయించడం, పాదముల మీద పడటం, పాదముల దగ్గర కూర్చోవడం, ఇవన్నీ కూడా ఆరాధన చూపిస్తున్నాయి. రెండవదిగా కన్ఫెషన్, ఒప్పుదల, ఒప్పుకోవడం. ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేయడానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఒప్పుదల అనేది ఉండాలి. కన్ఫెషన్, పాపముల విషయమైన ఒప్పుదల, లేక మన అవసరముల విషయమై ప్రభు దగ్గర చెప్పుకోవడం. ఇవి చెప్పింది సాధారణమైన మాటలతో చెప్పిందండి. అయ్యా, నాకు ఈ కష్టం ఉంది, నేను ఈ అవసరతలో ఉన్నాను, నువ్వు నాకు సహాయం చేయి. ఒక చిన్న సామాన్యమైన మాటలే తన ప్రార్థనకు జవాబు వచ్చేటట్లుగా చేశాయి. చాలా సందర్భాల్లో అనుకుంటాం, దీర్ఘ ప్రార్థన చేస్తే, ఎక్కెక్కి ఏడిస్తే, బిగ్గరగా శబ్దాలు చేస్తే, ఎగురు గంతులు వేస్తే ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు జవాబు ఇస్తాడు అనుకుంటాం. చాలా పొరపాటు. మనం చేసే ప్రార్థన కంటే
మన హృదయంలో ఉన్న యథార్థతను ప్రభు ఎక్కువగా దృష్టి పెడతాడు. సామెతల 15వ అధ్యాయంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో నీతిమంతుల ప్రార్థన వైపుగా ఆయన చెవులుచుతాడు. అంటే మనం ఉపయోగించే మాటల కంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధతకు ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇస్తాడు. ఎందుకంటే ఆయన హృదయ పరిశోధకుడు. చాలా సందర్భాల్లో హృదయం పరిశుద్ధత లేకుండా, జీవితంలో మాదిరి లేకోకుండా, జీవితంలో సాక్ష్యము లేకోకుండా దీర్ఘ ప్రార్థన చేస్తాడు. దేవుడు ఏదో ప్రార్థన ఆలకిస్తున్నాడు అని అనుకుంటారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకించడు. 68వ కీర్తనలో దావీదు అంటాడు, నా హృదయంలో పాపములు లక్ష్యపెట్టిన ప్రభు నా మనవిని వెలకపోవడం అంటాడు. అందుకనే చాలా సందర్భాల్లో మన జీవితంలో కన్ఫెషన్ అనేది లేకోకుండా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ఈ జీవితంలో కన్ఫెషన్ ఉంది. ఏమిటో కన్ఫెషన్? నేను నీ దోషను అనను. ఎంత చక్కని దీనత్వం, ఎంత చక్కని అనుభవం. తన చిన్న ప్రార్థన ఎంత చక్కగా తన ప్రార్థనకు జవాబిచ్చింది. రెండోది ఏమిటంటే టీ ఫర్ టెస్టిమనీ లేక థ్యాంక్స్ గివింగ్. టెస్టిమనీ అంటే సాక్ష్యం. కాబట్టి సాక్ష్యం అవసరం. ప్రార్థనకు జవాబు రూతులో సాక్ష్యం సమృద్ధిగా ఉంది. ఏమిటా సాక్ష్యం? 10వ వచనంలో రూతుల గురించి బోయాజు అన్నాడు, అతడు నాకు మరి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎంత చక్కని సాక్ష్యమో చూడండి. బోయాజు కేవలం ఒక్కసారి మాత్రమే రూతును చూశాడు. పొలంలో ఏరుకో ఉన్నప్పుడు చూశాడు. ఒక్కసారి మాత్రమే విన్నాడు. చూసిన దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి బోయాజు రూతుల గురించి సాక్ష్యం చెప్తున్నాడు. బోయాజు సాక్ష్యమే కాదు. రండి, 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకుని, ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యం ఉంచినట్టు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. ఆ మాటలు చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకుంటాం. అంటే మన ప్రార్థనకు జవాబు రావడానికి కారణం ఎక్కడుందంటే మన సాక్ష్యం. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం 3వ వచనంలో కొర్నేలు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతని ధర్మ కార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. 9వ అధ్యాయంలో అక్కడ ఉంది దోర్క, ఆమె కూడా ధర్మ కార్యములు చేసిందంట. 16వ అధ్యాయంలో 2వ వచనంలో తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే మంచి పేరు సంపాదించుకున్నాడు. అప్పుడున్న వారందరిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈరోజు ప్రార్థనకు జవాబు ఎక్కడంటే మన సాక్ష్యంలో, మన కృతజ్ఞత కలిగిన జీవితంలో. దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక శరీరం ఇచ్చాడు, ఒక జీవితాన్ని ఇచ్చాడు, ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. తర్వాత రక్షణ పొందిన క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. ఎక్కడ ఉన్న మన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము దేవుని ఎదుట ప్రదర్శించే మన సాక్ష్యమే మన ప్రార్థనకు జవాబిచ్చేది. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముల గురించి దేవుడు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయము రండి దయచేసి 19వ వచనం.
ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే నేను అతన్ని ఎరిగాను. అబ్రహాం నాకు తెలుసు, అబ్రహాం జీవితం నాకు తెలుసు, అబ్రహాం యొక్క సాక్ష్యం నాకు తెలుసు. ఈరోజు చాలా సందర్భాల్లో సాక్ష్యం లేకోకుండానే ప్రార్థన చేస్తాను, సాక్ష్యం లేకోకుండానే సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను, పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే దేవుడు దానికి మాత్రం కూడా ప్రతిఫలం ఇవ్వలేదు. ఈమె జీవితంలో మొదటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైందంట. అంటే ఒక మోయాబీరాలు, ఒక అన్యనాలు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చినప్పుడు, యోదయ బెత్లెహేములో జీవించినప్పుడు తన అత్త దగ్గర సాక్ష్యం కాపాడుకుంది, పొలంలో ఉన్న పనివారి దగ్గర సాక్ష్యం కాపాడుకుంది, యవ్వనస్తుల దగ్గర సాక్ష్యం కాపాడుకుంది, యోదయ బెత్లెహేములోనే సాక్ష్యం కాపాడుకుంది, బోయాజు దగ్గర సాక్ష్యం కాపాడుకుంది. ఇప్పుడు బోయాజే తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. తన సాక్ష్య జీవితమే బోయాజుతో వివాహము చేయబడడానికి కారణమైంది. అందుకనే పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు సాధారణంగా అంటూ ఉంటారు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అంటారు. వాస్తవానికి బోయాజు అన్నీ పరీక్షించాడు. నేను ఎరుగుదును, చెప్పినప్పుడు నేను విన్నాను, ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. ఈరోజు మన జీవితంలో ఇలాంటి టెస్టిమనీ అండ్ థ్యాంక్స్ గివింగ్ లైఫే మన ప్రార్థనకు జవాబిచ్చేది. 4వదిగా సప్లికేషన్ అంటే ప్రార్థన, విజ్ఞాపన. ఆమె చిన్న మాటతో విజ్ఞాపన చేసి, నీ కొంగు నా మీద కప్పు, అంతే. ఒక చిన్న మాట. అంటే నన్ను వివాహం చేసుకో, నా భవిష్యత్తు కార్యాచరణని దిశానిర్దేశంలో చెయ్యి, నేను నీకు సమర్పించుకుని, నేను నీకు అప్పగించుకుంటున్నాను, నువ్వు ఏం చేస్తావో దానికి నేను అప్పగించుకుంటున్నాను. ఈ సప్లికేషన్ అవసరం మన జీవితంలో. ఎప్పుడైతే ఈ 4 పదాల జీవితం తనలో కనబడిందో, ఇప్పుడు తన ప్రార్థనకు జవాబు పోయాల్సిస్తున్నాడు. ఏమని? 11వ వచనం, కాబట్టి నా కుమారి భయపడకము. ఇప్పుడు దాకా తన జీవితంలో భవిష్యత్తును గురించిన భయం ఉంది. భర్త లేడు, భర్త చనిపోయాడు, విధవరాలనే అన్న ఒక అవమానకరమైన జీవితం నా జీవితంలో ఉంది. మోయాబీరాన్ని అన్న గుర్తు నా జీవితంలో ఉంది. ఇప్పుడు భర్తను పోగొట్టుకుని వచ్చింది, ఇక్కడ కూడా పోగొట్టుకుంటుంది అని ఎంతోమంది ఎగతారు. భవిష్యత్తును గురించిన భయం. అయితే ఇలాంటి భయముల్లో బోయాజు తనకు అభయమిస్తున్నాడు. ఏమంటే భయపడకము, ఫియర్ నాట్. దాదాపుగా బైబిల్లో 300 కంటే 66 సార్లు రాయబడింది భయపడకము, భయపడకము. మన జీవితాల్లో ఏముంటుందంటే రేపటి గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, కుటుంబముల గురించిన భయం, మన అవసరాల గురించిన భయం, ఈరోజు కరోనా గురించిన భయం. అందరం మానవ మాత్రమే. అయితే ఇప్పుడు బోయాజు తనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే భయపడకము. తర్వాత చివరి పదం ఏంటంటే నీవు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. ఎంత చక్కని వాగ్దానం. నువ్వు నాకు ఏదైతే చెప్పావో నేను నీకు అది చేస్తానని వాగ్దానం ఇవ్వడమే కాదు, చేశాడు. 4వ అధ్యాయంలో రూతును పెళ్లి చేసుకున్నాడు. తర్వాత రూతుని ధన్యురాలుగా చేశాడు. ఒక సామాన్యమైన జీవితంలో ఉండి పరిగి ఏరుకునే ఒక దాసురాల్ని ఆస్తికంతనికి హక్కుదారులుగా, యజమానురాలుగా చేసేసాడు. ఎంత గొప్ప అనుభవం. కాబట్టి మన జీవితంలో ఈ అనుభవంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలకు అంత సమృద్ధైన జవాబులు వస్తాయి. బోయాజు రూతు ప్రార్థనకే జవాబు ఇస్తాయి.
మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో ఆశపడేవారు. ఆయన మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. 145వ కీర్తనలో దావీదు అన్నాడు, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికనైనా నెరవేరుస్తాడు. కోరిక నెరవేరుస్తాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. కొత్త నిబంధనలో యేసయ్య అడగండి మీకు ఇస్తాను, నాకు మొరపెట్టము నేను మీకు ఉత్తరం ఇస్తాను. ఎన్ని చక్కని వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి వాగ్దానం ఎత్తిపెట్టుకుని ఈ 4 పదాల యొక్క అనుభవంలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనకు సమృద్ధైన జవాబు ఇస్తాడు. ఫస్ట్ ఏ ఫర్ ఎడోరేషన్, సి ఫర్ కన్ఫెషన్, టీ ఫర్ టెస్టిమోనీ అండ్ థ్యాంక్స్ గివింగ్, ఎస్ ఫర్ సప్లికేషన్. ఈ 4 పదాల యొక్క అర్థంలో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థనకు సమృద్ధైన జవాబు ఇస్తాడు. అలాగే ప్రభు మనకు సహాయపడదు కాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ గృహాల్లో ఉన్నవారు తప్పకుండా ప్రార్థన కొరకే ఏకీభవించాలి. లైవ్ ఆపేసినా మీరు ఇంట్లో అయినా తప్పకుండా 9 గంటలైనా ప్రార్థన చేయండి. ప్రార్థన సమయాన్ని వ్యక్తపరచు. ఒకవేళ రాలేకపోతున్నారు, ఇంటి దగ్గర ఆ సమయాన్ని వ్యర్థం చేయవద్దు. సాధారణకు చోటు ఇవ్వండి. ఏకీభవించి ప్రార్థన చేయండి, కలిసి ప్రార్థన చేయండి, ఒంటరిగా ఉన్న ప్రార్థన చేయండి. అలాగే మనం ప్రార్థన చేయడం ద్వారా ప్రభు మన ప్రార్థనకు సమృద్ధిగా జవాబు ఇస్తాడు. గురువారం రాత్రి బైబిల్ స్టడీ కోసం, శుక్రవారం ఉపవాస ప్రార్థన, ఆ తర్వాత ప్రభు దిన పరిచయం కోసమే ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తుంది. మోగచింతల ఇశ్రాయేల్ అన్న వారి కుమారుడు అబ్రహాంకు చిన్న సర్జరీ జరిగింది. ప్రభు తాకి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా బాబు కోసం ప్రార్థన చేయండి. ఘనారోగ్యంతో బాధపడే వారి కోసం, సంతానం లేని వారి కోసం, గర్భిణీ స్త్రీల కోసం, యవనస్తులైన బిడ్డల కోసం, దేవుని పరిశుద్ధుల కోసం. విధానాల్లో కరోనా మహమ్మారి ఎంత భయంకరంగా విస్తృతంగా విస్తరించిందో. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దేవుని సేవకుడు డేవిడ్ క్రిస్టఫర్ ఈరోజు 3:30 గంటలకి ఈ కోవిడ్ వల్లే ప్రభు మహిమలో పిలువబడ్డాడు. చాలా చక్కని సేవకుడు, చాలా చక్కని సేవ చేశాడు. దాదాపు 50 సంవత్సరాల లోపే ఉంటుంది. తర్వాత మంచి చక్కని తలాంతులు ఉన్నాయి ఆయనకి. కీబోర్డ్ ప్లేయర్, తర్వాత మంచి సింగర్, మంచి సేవకుడు. తర్వాత ఈ మధ్యనే కడపలో కూడా ఒక సేవకుడు. ఇట్లా ఇది ఎవరిని వదిలిపెట్టట్లేదు. తర్వాత నంద్యాలలో అక్మల్ రెడ్డి దేవుని సేవకుడు, ఆయన కూడా కరోనా పాజిటివ్. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ప్రార్థన చేయండి. కరోనా వైరస్ నుంచి దేవుడే తన ప్రజల్ని కాపాడేటట్లుగా. కరోనా వైరస్ వల్ల ఎన్నో కుటుంబాలు తమ కుటుంబీకులు పోగొట్టుకున్నారు, ఎంతో బాధపడుతున్నారు. ఆ కుటుంబాల ఆదరణ కోసం, వారి దుఃఖాన్ని దేవుడు నివారించేటట్లుగా ఆ కుటుంబాల క్షేమం కోసం, ఆదరణ కోసం ప్రార్థించాలి. ఆ తర్వాత ఈ లాక్డౌన్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోయారు, ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నారు. తర్వాత పెరిదేపి మహాలక్ష్మి ఒక ఆమె కూడా కొంత అనారోగ్యంతో బీపీతో బాధపడతారు. తర్వాత నేతివారిపాలెం సింగమ్మక్క యాంతోని అన్న, సింగమ్మక్కకి జలుబుతో బాధపడుతూ ఉంది. యాంతోని అన్న బీపీ కొంచెం ఎక్కువగా ఉంది, షుగర్ కూడా ఎక్కువగా ఉంది. ఆయన ఆరోగ్యం కోసం కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకించుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తాం. సంఘాల కోసం, సేవకుల కోసం, పరిశుద్ధుల కోసం, దైవజనుల వారి ఆరోగ్యాల కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా మీకు మనవి చేస్తాం. అలాగే ప్రభు మనందరికీ ప్రార్థనలో సహాయపడదు కాక. ప్రార్థన చేస్తాం.